లోకేష్ గారికి తెలిసి జరగబట్టే ఈ ప్రక్రియ కూడా నత్తన రకం నడుస్తుంటుంది. నిజానికి ఏంటంటే 8 మాసాలైంది గవర్నమెంట్ వచ్చి. కష్టపడ్డ వాళ్ళని గుర్తించడానికి, కష్టపడ్డ వాళ్ళకి ఇష్టంగా పెట్టడానికి ఇంత కాలాతీతం అక్కర్లా. మీకు ఒకసారి చూసుకొని నామినేట్ పోస్టులు కూడా మొదటి లిస్టులోనేమో 29 మందికి ఇచ్చారు, రెండవ లిస్టులో 59కి ఇచ్చారు, వెరసి దాదాపు 90 మందికి ఇచ్చారు. ఈ 90 మంది నామినేట్ లిస్టులో ఎవరున్నారయ్యా, ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏరుకోరుకున్న వాళ్ళు, వాళ్ళకి ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు తప్ప నాడు వైసీపీ ప్రభుత్వం మీద కానీ లేదంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ కలబడ్డ వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు నాకు తెలిసి అయితే ఒక 5గురు ఉంటారు. అంతకుమించి ఎక్కడ లేదు. రాష్ట్ర ప్రజలకు తెలియని వాళ్ళందరూ కూడా ఈ పోస్టుల్లో ఉన్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళు కూడా లేరు, ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎవరికి ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు బాలకోటే గారు? తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇష్టపడ్డ వాళ్ళు, ప్రజల్లో కష్టపడ్డ వాళ్ళు కాదు, నాయకులు ఇష్టపడ్డ వాళ్ళు. అంటే ఈ తారతమ్యం పోవాలండి. నేను ఒక మాట, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఏదైనా అన్నం ఉడికిందా లేదని చెప్పడానికి మెతుకు పట్టుకుంటే సరిపోతుంది వాసుదేవ్ గారు. చెయ్యి కొండలో పెట్టి తిప్పనక్కర్లా. 8 ఏళ్ల మాసంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నదనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆయా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి, కింది స్థాయి కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది. మనం ఒక ఆప్షన్ ఇస్తాం, ఒక ఆప్షను ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చేసి బాగుంది, బాగానే ఉంది, పర్వాలేదు అని ఒక 3 ఆప్షన్లు ఇస్తాం. 4వది కూడా ఉంటుందండి, పైవేవి కావని. నేనైతే ఈ కూటమి ప్రభుత్వం 8 నెలల మాసాన్ని పర్వాలేదు అనే 3 ఆప్షన్కి సెలెక్ట్ చేస్తా. ఓకే, రైట్. ఎందుకంటే ఇంతకు మించి ఏం కనిపించటంలా. అంటే మరి చెప్పాలా చెప్పకూడదంటే చెప్పాల్సిందే. మాలాంటి వాళ్ళకి ఇష్టం ఉండా ఇష్టం లేకపోయినా, వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా తప్పుని తప్పని చెప్పడంలో ఎట్టి పరిస్థితుల్లో వెరవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ మురళీ నాయక్ని పిలిచి వేలు పెట్టి మరి చూపించి బెదిరించాడు. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారో బాలకోటే గారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చూద్దాం. పీసీఆర్ ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు మసూదన్ రావు అనే పోలీస్ ఆఫీసర్ని అన్నది, అలాగే మురళీ నాయక్ను కూడా మొన్న ఇదే తరహాలో ఆయన వ్యాఖ్యానించారు. ఒకసారి సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం వాసుదేవ్ గారు. ఒక మాట ఇక్కడ చెప్పాలి నేను. చెప్పండి వాసుదేవ్ గారు. మీరు ఒకసారి గమనించండి, ఒక ఎస్టీ కులానికి సంబంధించిన మురళీ నాయక్ ఒక డిఎస్పీని ఈ తరహాలో మాజీ ముఖ్యమంత్రి కనుక బెదిరిస్తే అతనికి ఏమన్నా భవిష్యత్తు ఉంటుందండి? ఉంటుందా సార్? ఒక క్రింది కులానికి సంబంధించిన ఒక డిఎస్పీ అధికారి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అహంకారపూరితమైన ఒక ముఖ్యమంత్రి, ఏముంటుంది సార్? భయపడటమేగా. ఎవరు డ్యూటీలు చేస్తారండి? ఈ రోజున నేను రాష్ట్రంలో చూస్తున్నాను, ఈ క్రింది కులానికి సంబంధించిన బెదిరింపు చేస్తే పెద్దగా స్పందించాల్సిన నాయకులు ఎవరు స్పందించలేదు. మీరంటూ స్పందించారు, మాలంటూ స్పందించారు. ఇప్పుడు నేను మీకు మాట కూడా చెప్తా. ఇప్పుడు వైసీపీ పరిపాలనలో శిరోమణం వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో శిరోమణం చేస్తే శిరోమణం వరప్రసాద్ డైరెక్ట్గా రాష్ట్రపతికి లేఖ రాసిండు. ఇప్పుడు నేను కూడా రాష్ట్రపతికి లేఖ రాసుకోవాలి. ఏమండి ఆ తరహాగా బెదిరిస్తున్నట్టు ఒక పోలీస్ ఆఫీసర్ని, 3 సింహాలంటే ఏంటో ఆయన గుర్తు చేయాలండి జగన్మోహన్ రెడ్డి గారు. 3 సింహాలతో ఎట్లా ఆటాడుకున్నాడో తెలియదండి. అంటే చాలా దుర్మార్గం అండి. మీరు మొన్న కూడా ఏంటంటే తిరుపతి ఎస్పీని, నాయుడు గారిని బెదిరించాడు, మన సచివాలయం దగ్గర ఒక డిఎస్పీని బెదిరించాడు. నేను వచ్చేస్తానంటున్నాడు, కొట్టేస్తానంటున్నాడు, పొడిచేస్తానంటున్నాడు, చంపేస్తానంటున్నాడు, లోపల పెడతానంటున్నాడు. ఏంటి సార్ ఈ తరహా రాజకీయాలు? దీన్ని ఏమంటారండి? మరి కూటమి ప్రభుత్వం ఎందుకు మెదలకుండా ఉంటుందండి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందండి. మీరు కూటమి ప్రభుత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు బాలకోటే గారు. వాళ్ళు ఏదైనా సరే
అన్ని ఆధారాలు సేకరించి సమగ్రంగా అధ్యయనం చేసి ఒక 10 మందితో మాట్లాడి 20 మందితో మళ్ళీ ఇంకోసారి పునఃసమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. 41 నోటీస్ కూడా పంపిస్తారు. మీరు ఆగాలి కాస్త. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి టీడీపీ ఆగేదేముంది వాసుదేవ్ గారు, మీరు ఆగాలి, నోటీస్ ఇవ్వడానికి ఏమైందండి? మీరు ఆగండి, వాళ్ళు ఇస్తారు, ఇచ్చేదాకా ఆగండి. ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు మహాసేన్ రాజేష్